హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. చూడైతే మేము వంజంగి హిల్స్ వెళ్ళామన్నమాట. సో వంజంగి హిల్స్ వెళ్ళేటప్పుడు మేము ఇంటి నుంచి 3 o'clock స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మేము పాడేరులోనే ఉంటున్నాము, కానీ మేమైతే 3 o'clock స్టార్ట్ అయిపోయి ఒక పార్కింగ్ ప్లేస్లో మేమైతే మా 4 వీలర్ని పార్క్ చేసుకున్నాము. తర్వాత అక్కడ నుంచి రెయిన్ సీజన్ కొద్దిగా దాని రోజు బిఫోరే రెయిన్ వచ్చిందనమాట. అలా అని చెప్పి అది మట్టి రోడ్లో ఎటువంటి వెహికల్స్ ఎలో చేయలేదు. అలా అని చెప్పి మేమైతే వాక్ చేసామండి. చాలా హై హిల్స్ అనమాట. సో వాక్ చేసిన తర్వాత మేము కొంతవరకు ఆటో కూడా ఎక్కాము. సో ఆటో చాలా డిఫికల్ట్గా తీసుకెళ్ళింది. తర్వాత నుంచి మళ్ళీ ఎటువంటి ఆటోలు కానీ 2 వీలర్స్ కానీ వెళ్ళవన్నమాట. మనమే బై వాక్ మన ఎనర్జీతో వాక్ చేయాలి. సో మేమైతే ఎంతో కష్టపడి ఏదోలాగా మేమైతే కొండ ఎక్కేసాము. సో కొండ ఎక్కిన తర్వాత మాకైతే 3:40 3:55 అయ్యింది టైము. సో ఆ టైంలోని మాకైతే సన్ రైజెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. నేను 4 నుంచి 7 o'clock వరకు ఈ లొకేషన్ నేను క్యాప్చర్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మంచి అనుభూతి చెందవచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత మనము కొండ ఎక్కేమని ఆ బాధ కూడా మర్చిపోతాం అనమాట. సో అంత బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఎక్కడమే కొద్ది కష్టం, కానీ పైన మాత్రం చాలా మంచి ఫీలింగ్స్ వస్తాయి. సో ఇది వంజంగి హిల్స్ ఒక న్యాచురల్ బ్యూటిఫుల్ అండి. మనము న్యాచురల్ ఒక బ్యూటిఫుల్ని ఎంజాయ్ చేసినప్పుడు ఆ అనుభూతే వేరనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేమైతే చాలా ఫొటోస్, వీడియోస్ అండ్ మా మరిది వాళ్ళైతే అలాగ ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారనమాట. అస్సలు వాళ్ళైతే ఎంజాయ్ చేయలేదు. ఫొటోస్తోనే ఆ 3 hours టైం అంతా అయిపోయింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, మా సిస్టరు నేను. అండ్ చూసారా సన్ రైజెస్ ఎలా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. క్లౌడ్స్ అండ్ స్కై మనం మీద నుంచే ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ మన దగ్గర నుంచే రైజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో సన్ రైజ్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నటువంటి హీల్స్ అన్నీ ఆరెంజ్ కలర్లో చేంజ్ అయిపోతాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. సో ఎక్కగలిగే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా సన్ రైజెస్ వస్తున్నాయి ఏ విధంగా, చాలా బాగుంటుందండి. అండ్ అక్కడ క్లౌడ్స్ కూడా అలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట కొండల నుంచి. చాలా బ్యూటిఫుల్గా మంచి అనుభూతి చెందవచ్చు, కానీ కొద్దిగా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. సో ఎక్కడం మాత్రం చాలా కష్టము, దిగడం అయితే చాలా ఈజీగా దిగిపోవచ్చు. ఇక్కడైతే జనాలు క్రౌడ్ కొద్దిగా తక్కువే ఉంది, కానీ చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. అక్కడ సాంగ్స్ పెట్టుకొని అండ్ అక్కడ టీ స్టాల్స్ కూడా ఉంటాయన్నమాట. స్నాక్స్, సమ్ కాఫీ అండ్ మేగీ అలాంటివి అమ్ముతారు. ఏదైనా కావాలంటే తినాలంటే అక్కడ తీసుకొని తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేమైతే కేక్ తీసుకెళ్ళాము. సో మేమైతే బ్రష్ చేయలేదు, కేక్ ఏం తినలేదు. అక్కడ కట్ చేసి మా సిస్టర్ బర్త్డే అనమాట, కట్ చేసి మేమైతే వేరే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. సో చూసారా సన్ రైజెస్ వస్తున్నప్పుడు ఇక్కడ అందరూ వెల్కమ్ చెప్తున్నారండి. సో మన కళ్ళ ముందు సన్ రైజ్ అవుతున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరండి. నేనైతే చాలా మంచిగా అనిపించింది. సో సన్ రైజెస్ అలాగా పైకి వస్తున్నాడు అనమాట. చూసారా క్లౌడ్స్ నుంచి, చాలా బాగుంటుంది. అండ్ ఎట్ ద టైం మనం అక్కడ ఉన్నప్పుడు సో సన్ రైజెస్ అలాగా మన ముఖం మీద ఆ రైజెస్ అన్నీ పడతాయి అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ సూర్యకిరణాలు ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా. సో అక్కడ వెళ్తే నిజంగా అంటే చాలా బాగుంటుంది. సో తర్వాత క్లౌడ్స్ అన్నీ ఈ విధంగా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. 1 by 1 మొత్తము చుట్టుపక్కల కొండలన్నీ స్ప్రెడ్ అవుతాయి. తర్వాత ఆ సన్ను మన మీదకి వచ్చినట్టు ఉంటుంది. చూసారు ఎంత దగ్గరికి వచ్చేసాడో, అక్కడ ఉన్నవాడు దగ్గరికి వచ్చేసాడు అనమాట. సో అలాగ ఉంటుందండి. అక్కడ డిఫరెంట్ నేచురల్ ఒక లొకేషన్ని మనము అనుభూతి చెందవచ్చు. నాకైతే చాలా మంచిగా అనిపించింది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇన్సైడ్ అయితే నేను. సో ఇక్కడ క్లౌడ్స్ అన్నీ స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట హీల్స్ కిందనంతా. ఇదండి వంజంగి హిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.